ఏఐకి సంబంధించి ఇక్కడ కొన్ని స్టాల్స్ అనేది అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరొకరు మనతో పాటు ఉన్నారు. అసలు వీళ్ళు ఏమి ప్రోడక్ట్ అందుబాటులోకి తీసుకొచ్చారు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. హాయ్ అండి. పేరు శ్రీనివాస్. మీరు ఏమి అందుబాటులోకి తీసుకొచ్చారు ఏ ద్వారా? ఓకే, నేను శ్రీనివాస్ అండి. మా కంపెనీ స్పియర్స్ ఆఫ్ టెక్నాలజీస్. మాకు ఇక్కడ హైదరాబాద్లో ఉంది, అట్లాంటా యూఎస్లో ఉంది. నేను కో-ఫౌండర్ని, పార్ట్నర్ ఇన్ అట్లాంటా. మేము బిజినెస్ డెవలప్మెంట్ అక్కడ ఉంది. సో మేము యాక్చువల్గా స్పియర్ సాఫ్ట్లో ఈవా అని ఒక ప్లాట్ఫామ్ లాంచ్ చేశాము. ఇందులో ఏంటంటే రిక్రూట్మెంట్ ఫస్ట్ స్టెప్. రిక్రూట్మెంట్ యాక్చువల్గా చాలా కాంప్లికేషన్స్, అన్ని ప్రొఫైల్స్ తీసుకొని షార్ట్ లిస్ట్ చేయడము, డాక్యుమెంట్స్ వెరిఫై చేయడము, ఇదంతా కూడా వన్ స్టెప్లో అయిపోద్దండి. జస్ట్ డాక్యుమెంట్స్ ఎన్ని రెజ్యూమ్స్ ఉన్నా కూడా వన్ స్టెప్లో ఎవాల్యుయేట్ చేసేసి రిపోర్ట్ ఇచ్చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఆడిట్ అండి. ఆడిట్ ఎనీథింగ్ కెన్ బి ఆడిటెడ్. ఇట్ మైట్ బి ఇండస్ట్రీ, కార్పొరేట్, కంపెనీ, కంట్రీ, ఎనీ కంట్రీ. ఆడిట్ ఈజ్ ఈజీ. టోటల్గా ఆడిట్ చేసి పెడుతుంది విత్ ఇన్ మినిట్స్. ఎన్ని పేజెస్ అయినా, ఎన్ని బుక్స్ అయినా, హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ అయినా కూడా ఇట్స్ సెకండ్స్లో, మినిట్స్లో చేసేస్తుంది. తర్వాత ఇంకొకటి ఈవా ఫర్ ప్లాన్ అండి. ట్రావెల్ ప్లాన్. మనం యాక్చువల్గా ఎటన్నా వెళ్దాం అనుకుంటాము. సో మనకు తెలియదు ఆ ఏరియాలో ఏముంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ, లండన్, గోవా ఎటైనా వెళ్దాం అనుకుంటాం. అది తెలియనప్పుడు ఇట్ గివ్స్ ఏ బెటర్ క్లారిటీ ప్లానర్ యాక్చువల్లీ ఇది. సో ప్లానర్ ఏం చేస్తుందంటే జస్ట్ మనం డేట్ సెలెక్ట్ చేస్తాము, ఎక్కడికి వెళ్తామో సెలెక్ట్ చేస్తాము, ఎక్కడికి వెళ్తామో చెప్తాము. జస్ట్ 2 days సెలెక్ట్ చేసేసి ఎంతమంది వెళ్తామో చెప్తే ఇట్ గివ్స్ యూ ఐటినరీ అండి. టోటల్గా ఏ రోజు ఎక్కడ దిగాలి, ఏమేమి ఈవెంట్స్ అక్కడ కవర్ చేసుకోవచ్చు, నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాలి, 2-3 days అంతే, ఎక్కడికి వెళ్ళాలి, ఏమేమి చూసొచ్చు, అన్ని క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి కింద ఎంత ఖర్చు అవుతుంది అది కూడా చెప్తుంది విత్ ఇన్ సెకండ్స్ అండి. ఇది పీడిఎఫ్ చేసేసుకోవచ్చు. మనం ఇందులో మళ్ళీ మనం ఏమేమి చూడాలి, కిడ్స్ తోటి వెళ్తే మనకు పిల్లల ఈవెంట్స్ కావాలని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకుంటే అవే తీసిస్తుంది. కొందరికి గోవా బీచెస్ కావాలని ఉంటుంది, కొందరికి సోలోకి వెళ్తే కొన్ని రకాలుగా, అవన్నీ సెలెక్ట్ చేసుకొని పెడితే దాన్ని బేస్ చేసి ఆ ఏరియాలో ఉన్న ఈవెంట్స్ అన్ని కవర్ చేసి మనకు ఒక ఐటినరీ క్రియేట్ చేస్తుంది. అది క్లియర్గా డే 1 ఎక్కడ ఉండాలి, ఎన్ని ఈవెంట్స్ కవర్ చేయొచ్చు, డే 2 ఎక్కడ ఉండాలి, డే 3 ఎక్కడ ఉండాలి అని ఇచ్చి టోటల్గా ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయో వస్తుంది. ఇది ఆన్లైన్లో ఉందండి. ఎనీబడీ కెన్ యూజ్ దాట్. అంటే ఇట్లా యాప్ ద్వారా మీరు ముందుకు వచ్చి వెళ్ళి వెబ్సైట్లో spearsoftech.com అనే వెబ్సైట్, అందులోకి వెళ్ళి spearsoftech.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకొని లాగిన్ అయితే ఇలా ఇచ్చింది చూడండి ఒకసారి. మార్నింగ్ ఎట్ వెళ్ళొచ్చు, ఆఫ్టర్నూన్ వెళ్ళొచ్చు, చాలా డీటెయిల్ మొత్తంలో మనము ఏమేమి చేయొచ్చు, ఏమేమి చూడొచ్చు అన్నట్టుగా ఇస్తుందండి. కిందికి వస్తే అమౌంట్ ఎంత ఖర్చు అవుతుందో కూడా ఉంటుంది, విచ్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మిడిల్ క్లాస్. సో అది ఎవరైనా తీసుకోవచ్చు, పీడిఎఫ్ చేసుకొని మెయిల్ పంపించుకోవచ్చు. సో వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అందులో ఇంకా చాలా చేయబోతున్నాము. రెస్టారెంట్స్, లోకల్ రెస్టారెంట్స్, కొందరికి నాన్ వెజ్ కావాలని, కొందరికి ఫిష్ ఫుడ్ కావాలని, అలాంటివన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ దగ్గరలో ఉన్నవన్నీ సెలెక్ట్ చేసి ఇచ్చేస్తుంది. సో ఆ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా ఆన్లైన్లో వెబ్సైట్ అయినా యాప్ ద్వారా ఏమైనా తీసుకొచ్చేటువంటి అవకాశాలు వెబ్సైట్లోనే ఉందండి. ఇప్పుడైతే మేము ఉన్న మా కేపబిలిటీస్ అన్ని ఇందులో పెట్టాం. సో ఇవి ఒకసారి ఫ్రీగా వాడుకోవచ్చు అందరూ. వాళ్ళకి ఏమైనా కస్టమైజ్ కావాలంటే మమ్మల్ని రీచ్ అయితే మేము అవి చేంజెస్ చేసి వాళ్ళకి వాళ్ళ ప్రిమిసెస్లో పెట్టేస్తాం. ఇప్పుడు రిక్రూట్మెంట్ కావాలి, వాళ్ళ దానిలోనే పెట్టేస్తాం, వాళ్ళ ఆఫీస్కే పెట్టేస్తాం. సో ఇట్లా మనం సర్వీస్లో ఇచ్చేస్తున్నాం అన్నమాట. ప్రోడక్ట్ కాదు, సర్వీస్ ఇచ్చేస్తున్నాం. ఏది కావాలంటే అది, రిక్రూట్మెంట్ అంటే రిక్రూట్మెంట్, ఆడిట్ అంటే ఆడిట్, వాళ్ళకి వాళ్ళ దానిలోనే లాంచ్ చేసి ఇచ్చేస్తాం. సో దే కెన్ యూజ్ సీమ్లెస్లీ. థ్యాంక్ యూ సో మచ్.